శని సంచారం వల్ల అన్ని రాశి చక్రాలు ప్రభావితమవుతాయి. శనిదేవుడు ఏ రాశిలో ఉన్నాడో దాని ప్రభావాన్ని బట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. వీటినే సడేసతి, దయ్య అని కూడా అంటారు. శనిదేవుడు 7.5 సంవత్సరాలు ప్రభావితం చేయడాన్ని ఏలినాటి శనిగా పిలుస్తారు. శని దయ్య ప్రభావం ఒక వ్యక్తిపై 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఏలినాటి శని అంటే ఏంటి? శనిదేవుడు 12వ ఇంట్లో లేదా సొంత రాశిలో సంచరిస్తున్నప్పుడు లేదా ఏదైనా రాశికి చెందిన 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఏలినాటి శని ప్రభావం అంటారు. అది అప్పటి నుంచి ఆ రాశిపై కనిపించడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం 3 దశలుగా ఉంటుంది. ఈ సమయం మొత్తం 2.5 ఏళ్ల చొప్పున 3 దశలుగా వేరు చేస్తారు. ఇలా మొత్తం దీని ప్రభావం 7.5 సంవత్సరాలు ఉంటుంది. శని చెడు ప్రభావం నుంచి బయటపడటం ఎలా? ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించడం చాలా మంచిది. శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల సడేసతి, దయ్య ప్రభావాలు తగ్గించుకోవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని సమస్యలు తగ్గిపోతాయి. ప్రతి శనివారం శని దేవుడిని పూజించాలి. శని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయడం వల్ల శని చెడు ఫలితాల ప్రభావం తగ్గుతుంది. శనిదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులు కొన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నల్ల మినపప్పు, నలుపు రంగు వస్త్రాలు, ఆవ నూనె, ఇనుము, బెల్లం వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని పఠించాలి. అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. హనుమంతుడిని ఆరాధించాలి. రావి చెట్టు కింద శనివారం ఆవనూనెతో దీపం వెలిగించి శని దేవుడిని ప్రార్థించాలి.